డ్రైవర్ మాట్లాడుతాను సార్, కింద గేట్ దగ్గర. నాకు ఇంకొక 30 minutes పడుతుంది, వెయిట్ చేయండి. వెయిటింగ్ ఛార్జెస్ ఇస్తాను, ఓకేనా? ఓకే సార్, సరే. Overcome your fears and phobias through advanced clinical hypnotherapy by Dr. K, certified by the International Board of Hypnotherapy to fulfill your true potential. మా సార్ ఊళ్ళో లేరు, బొంబాయి వెళ్ళారు, ఎప్పుడు సార్ తెలియదు. దరిద్రుడు ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను, ఆడి తేడాగా ఉన్నారా, ఆడి దగ్గర కొనొద్దు అని. రే ఇప్పటికైనా కారు ఒడుకోడికి అమ్మేరా, ఆ అల్ల తంటాలే వాళ్ళు పడతారు. అట్లెట్లా అమ్మేస్తాం బాబాయ్, అంత తెలిసాక? వాడు కూడా మళ్ళీ ఇబ్బంది పడతాడు కదా. ఇప్పుడున్నది ఒకటే ఒక దారి. వీడేంది బాబా, ఎవరినో ఫకీర్ని పట్టుకొచ్చండి. మన బడ్జెట్ కి పీఠాధిపతులు వస్తారా మరి? నమస్తే స్వామి. సమస్య ఎక్కడుంది? సమస్య అక్కడ పార్క్ చేసింది. రే వీడు అసలు దేని కొడుతున్నాడు, వీడికి ఐడియా ఉందా? ఉంది. ఏందన్నా ఇది, ఉజాలనా? ఒకసారి నీ చెయ్యి ఇవ్వు. ఇదయ్యా మేము కొట్టుకున్నట్టుందన్నా. మీ ముగ్గురు ఆకలిగొన్న ఆత్మతో సావాసం చేశారు. ఇప్పుడు అది మీ రుచి మరిగింది. ఇప్పుడు దాన్ని శాంతి చేయాలంటే మీరు ముగ్గురు ఇందులో రక్తపు చుక్కలు వేస్తూనే ఉండాలి. ఆత్మ మళ్ళీ బండి చేరకుండా ఉండాలంటే ముందు ఈ బండిని శ్మశానం తీసుకెళ్లి వీరభద్రుని రక్ష కట్టించాలి. తర్వాత వచ్చి ఆత్మకి శాంతి కర్మ చేసి నేను విడుదల చేస్తా. అలాగే స్వామి. స్టార్ట్ చేయరా హాలీవుడ్. యంత్రానికి మంత్రం వేసేదాకా రక్తం ఇంకా రాదు, వేస్తూనే ఉండండి. కానీ శివ అప్పుడెప్పుడో హెచ్ఐవి టెస్ట్ కి ఇచ్చాను రా హాలీవుడ్, మళ్ళీ ఇప్పుడే. ఎంత పిండినా రావట్లేదేట్రా? ఏం చేస్తున్నావురా? చేతులు కాలు లేవన్నా, అందుకే కాలు పెడుతున్నా. రే హాలీవుడ్, నువ్వు గ్రేట్ రా. నాకు తెలుసు. రే ఒక్క నిమిషం రా. ఆడు అరగంటలో వస్తా అన్నాడు, 2 గంటలైంది ఇంకా రాలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఈ ఆత్మేందనా ఇంత ఆకలి పైన ఉంది? వాళ్ళు కూడా తాగిస్తున్నానా? ఆకలి లేదు, తొక్క లేదురా. ఆడిక్కడ మనతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టించి కార్ని దొబ్బుకెళ్ళాడు. వాట్ ద ఫక్ ఈజ్? పద నాన్న పట్టుకుందామని, ఆ నట్టగా అవుతా నేను.
నడురా. ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్? ఎందుకురా? పిచ్చెక్కిందా మీకు? వాడు తీసుకెళ్ళింది మన కార్ని కాదు, మన కష్టాల్ని. ఇన్సూరెన్స్ లో కార్ పోయిందని మన పేపర్లను పెడతాం, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఆ దరిద్రం కూడా వదిలిపోద్ది. ఆహా సూపర్ రా. దేవుడు ఉన్నాడు బాబాయ్. ఉన్నాడు రా. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అంటే మన రక్తదానం వేసేయాలన్నమాట. Go straight. Go straight. Go straight. Go straight. అలర్ట్ పిలిస్తే పలకమేంట్రా? ఏంట్రా వెస్టర్న్ టాయిలెట్ అలా నూరు తెచ్చావు? ఏమైంది ఇడికి? శివ శివ తొందర రారా. ఇదే బాబా ఇక్కడికి వచ్చింది. మన కారుతుందా? నోర్మూరా. ఇటు బతికే ఉన్నారా? తీయండి. ఓకే ఓకే ఓకే. అరే ఇట్లా రాను. రా రా రా. నువ్వు మా కారెత్తుకెళ్ళింది కాకుండా మావనే కొడతావేంట్రా? కారెత్తుకెళ్తే మనుషులు చంపేస్తారా మీరు? మనుషుల్ని చంపడం ఏంట్రా? బాబాయ్ పెళ్లినోడు అసలు మళ్ళీ ఎందుకు వచ్చినావురా? నేను కూడా వచ్చాడు, అదే తీసుకొని వచ్చింది. అందరూ కుక్కను పెంచుకున్నట్టు మీరు దయ్యాన్ని పెంచుకుంటారంట అందరూ. అమ్మో మీ దగ్గర ఒక్క నిమిషం ఉన్నా నా ప్రాణానికి డేంజర్. అమ్మో ఇటొద్దు, ఇటు వెళ్ళిపోతా. పోయిందనుకున్న పీడ మళ్ళీ తగులుకుందేంటి బాబాయ్? ఆ ఓనర్ గారు దొరికేంత వరకు నువ్వు దీని జోలికి వెళ్ళకు శివ. అన్నా. హలో శివ. రెండో ఇంజెక్షన్ కి ఇంకా 3 రోజుల టైం ఉంది. డబ్బులు అడ్జస్ట్ చేస్తున్నావు కదా, ఆ విషయం కనుక్కుందాను కాల్ చేశా. అది నేను చూసుకుంటా అన్నా. మంచిదిరా, అయితే ఉంటా మరి. సరే అన్న. కుదరలేదని చెప్పాల్సింది కదరా. అన్నకిచ్చిన మొదటి మాట బాబాయ్, తప్పలేను. అది నన్ను చంపినా పర్లేదు, నాకు వేరే దారి లేదు. లొకేషన్లో వెయిట్ చేస్తున్నా. బయలుదేరదామా? గాలో ధూళో నన్నే పట్టిందా, కొంతే నొక్కి కూర్చోబెట్టిందా, నిమ్మో తుమ్మో టైరే తొక్కిందా, కర్మే కాలి నా పైకెక్కిందా. నో 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 రాస్కరీ కారా, వేరే వింటే స్వెట్టే కారేరా.
తీస్తే బేచైనైతుంది ఫేటే ఉల్టా పల్టీ కొట్టింది ఆకాశారం గట్టిగా నవ్విందా కష్టం కాన్పే పైరి ఇచ్చిందా నేను ఇంకా నైట్ షిఫ్ట్స్ మానేస్తున్నా సార్. ఎందుకు? టెక్నికల్ ప్రాబ్లమ్ సార్. థ్యాంక్ యూ. అంటే ఆ దయ్యం మంచిదే అంటావా? మంచిది కాకపోతే నన్నెందుకు కాపాడుతుంది బాబాయ్? హోలీ గోస్ట్. ఆ దొంగ సాలెగాడు కార్ దుబ్బేయడానికి చూశాడు కదా, వానికి చుక్కలు చూపించింది. నేను రోజు ఆ కార్ వేసుకుని తిరుగుతున్నా కదా, మరి నన్నెందుకు ఏం చేయలేదు? చూడు బాబాయ్, మనం కార్ డోర్లు విండోలు వేయడం మర్చిపోతే అదే వేస్తుంది. ప్రతి రోజు కార్ క్లీన్ ఉంచుతుంది. సీఎం కాన్వాయ్ అయినా లేపుకెళ్ళొచ్చేమో గానీ మన కార్ ఒక్కడు కూడా ముట్టలేడు బాబాయ్. సెక్యూరిటీ కార్ లో క్లీనర్ లా ఉంటుంది. ఇన్ని ఫీచర్స్ ఇచ్చి అదేమూలకుందో ఎవరికి తెలియదు, కనపడదు, ఓ చైర్ కూడా అక్కర్లేదు. ఇంకేం కావాలి బాబాయ్ మనకు? పైగా ఈ రోజు నా ప్రాణం కాపాడింది బాబాయ్. అవును శివ. మా ఇద్దరికో అండర్స్టాండింగ్ వచ్చింది. మేం ఫ్రెండ్స్ అయిపోయాం. శివ, అది దయ్యం రా, దాంతో ఫ్రెండ్షిప్ ఏంటి? అయితే తప్పేంటి? స్నేహానికి శరీరం అడ్డు కాదు. అనా క్రేజీ అనా. సార్ నైట్ షిఫ్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా సార్. ఏంటి రైడ్? ఫ్రెండ్స్ నువ్వు భరించలేం రా, నేను చంపేయాలి. పోయి సావు. థ్యాంక్స్ అండి. Water, crazy kare, chase, lucky karera. ఓకే దెన్ బాయ్. బాయ్. చూస్తారు ఎవరు లేరు కదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనపడరు కదా. ఒరేయ్, నువ్వు ఈ మధ్య ఏం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నీకు అది అర్థం కావాలంటే నీకు ఒక సర్ప్రైజ్ చెప్పాలి. సర్ప్రైజా? ఏంటది? అది ఇప్పుడు రాత్రి అయింది కదా, ఇప్పుడు వద్దులే, నీకు రేపు చెప్తా. ఏ నువ్వేదో నా కోసం ప్లాన్ చేసావు కదా? అవును, వింటే థ్రిల్ అయిపోతావు. అవునా? ఓకే మరి వెయిట్ చేస్తా. బాయ్. బాయ్.